నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈ కూర మిర్చి కసాలనండి. రెస్టారెంట్లో బిర్యానీ పులావ్తో పాటు ఈ మిర్చి కసాలను కూడా సర్వ్ చేస్తుంటారు. బిర్యానీలోకి ఈ హైదరాబాద్ స్టైల్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. ఇక్కడ చెప్పిన విధంగా కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే మీరు కూడా ఇంట్లోనే మిర్చి కసాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ జీరా రైస్లోకి రుచి అద్దిరిపోతుందండి. సో మిర్చి కసాలను ఎలా చేయాలో చూద్దాం. బజ్జీ మిరపకాయలండి ఇవి. బజ్జీ మిరపకాయలు ఒక 20 తీసుకున్నాం. పెద్దగా ఉంటాయి కదా, వాటిని 20 తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. క్రాస్గా కట్ చేసుకోవాలి. కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు, కానీ వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి, గసాలు, వేరుశనగ గింజలు 3 బాగా వేయించుకుని పేస్ట్ లాగా కొట్టుకోవాలండి. చట్నీ పేస్ట్ లాగా ఉండాలి. ఆ తర్వాత పెనంలోకి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కొన్ని వేసుకోవాలండి. మన క్వాంటిటీకి తగినట్టు వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, ఇది కొంచెం బాగా వేగాలండి. వేగిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కారము కొద్దిగా, అంటే మన క్వాంటిటీకి తగినట్టు వేసుకోవాలండి. చూడండి, ఇవి 20 మిరపకాయలు తీసుకున్నాము. కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. క్రాస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని వేయించుకోవాలండి. ఇలా బాగా వేగాలి. ఇది కొద్దిగా నెయ్యి అండి, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు రసం అండి. చింతపండు ఒక నిమ్మపండు అంత సైజు తీసుకోవచ్చు. అంటే మన క్వాంటిటీకి అండి. తక్కువ క్వాంటిటీ ఉంటే ఇంకొంచెం తక్కువగా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం పేస్ట్ కొట్టుకున్నాం కదా, గసగసాలు, వేరుశనగ గింజలు, కొబ్బరి, అది దీంట్లో వేసి బాగా కలపాలండి. వైట్ రైస్కి కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇది మీరు ట్రై చేయండి. కరివేపాకు,